ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకి ఈ హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీలో షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన పిలుపునిచ్చారు. ముందుగా ఒక కీలకమైనటువంటి సమయంలో ఆంధ్రదేశం నడిబొడ్డులోని విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని పెద్ది రూపంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాతలకి, దర్శకులు బుచ్చుబాబు గారికి, అదేవిధంగా సుప్రసిద్ధ హీరో, ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారికి, అదేవిధంగా ఈ మొత్తం టీంకి సంబంధించినటువంటి అందరికీ, అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా నిలబెట్టడానికి మీరందరూ విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పెద్ది అనేటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా నిలబడుతుందని చెప్పడానికి ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్ చూసినా, అదేవిధంగా ట్రైలర్ చూసినా మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మనందరికీ తెలుసు, రామ్ చరణ్ గారి యొక్క నటనలోని పరిపక్వత అనేది రంగస్థలంలోనే మనం చూడడం జరిగింది. అయితే ఇవాళ మనం ఇంకా సినిమా పూర్తిగా చూడకపోయినా ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, ట్రైలర్ చూసినప్పుడు కానీ నాకు అనిపించింది ఒక్కటే, ఇలాంటి రస్టిక్ ఫిలిం, పీరియాడిక్ ఫిలింలో మామూలు లవ్ ఓరియంటెడ్